హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 94వ శ్లోకం. నిర్మాణమోహాజిత సంగదోషా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. నిర్మాణమోహాజిత సంగదోషా, మోహానిని వదిలేసి, వ్యామోహాలని వదిలేసి, కోపతాపాల్ని వదిలేసి, అహంకారం వదిలేసి ఎప్పుడైతే నిర్గుణతత్వం వైపు నువ్వు పయనిస్తావో నీకు బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. సుఖ దుఃఖాలని కూడా వదిలేసి, చూడండి, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగైః. ద్వంద్వం, ఆ రెండు ఏంటండి? సుఖం దుఃఖం. మనిషికి మాత్రమే ఆలోచన, మేధస్సు, అలాంటి డెసిషన్ మేకింగ్ అనేవి తీసుకునే శక్తినిచ్చినప్పుడు ఈ అహంకారం, ఇలాంటి వ్యామోహాల తెరలోంచి బయటికి వచ్చేస్తే నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అంటున్నారు. అదే నిజ జీవితంలో మనం చేయాల్సింది ఏంటండి? ఎవ్వరికి హాని చేయకుండా అందరితో కలిసి, అరే వీళ్ళు మంచోడ్రా, వీడు చాలా బాగా ఉంటాడు, మనతో బాగా ఉంటాడు, సొసైటీలో అందరికీ మేలు చేస్తాడు అనిపించుకోవడంలో ఉన్న శక్తి మామూలు కాదండి. అదే విషయం, మీ అబ్బాయి భలే చదువుతాడండి, శ్రద్ధగా ఉంటాడు, అందరి పెద్దోళ్ళు కనిపిస్తే అందరితోని పలకరిస్తాడు, నమస్కారం పెడతాడు, అన్ని చక్కగా ఉంటాడు అని వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ సంతానం గురించి తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రుల గౌరవం ఎంత పెరిగిపోతుందో ఒక్కసారి గమనించండి. అలాంటి బుద్ధి కౌశల్యత పిల్లలకి అవలంబించాలి, వాళ్ళకి అలవాటు చేయాలి అంటే చిన్నప్పటి నుంచే పెంపకంలోనే మార్పులు రావాలండి. సుమతి శతకం ఉంది, తులసి శతకం ఉంది, విష్ణు శతకం ఉంది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనకి తెలుగుదనంలో ఉన్న పట్టు కానీ, ఆ ఆనందం కానీ వేరే భాషల్లో ఇంత లేదండి. అది దాని గురించి ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. శ్లోకం ఒకసారి చూసేద్దామా? నిర్మాణమోహాజిత సంగదోషా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. హరే కృష్ణ.